హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 31, 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారు త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 31, 2010 తర్వాత పదవీ విరమణ చేసిన మరియు త్వరలో రిటైర్ కాబోతున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు తెలియకుండానే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. పెన్షన్ కమ్యుటేషన్ విధానంలో జరిగిన ఒక కీలకమైన మార్పును గమనించకపోవడం వల్ల వారు అనవసరంగా 3 ఏళ్ల పాటు తమ పెన్షన్‌లో కోతను భరించాల్సి వస్తోంది. ఈ సంక్లిష్టమైన అంశంపై పూర్తి వివరాలు, దానివల్ల జరుగుతున్న నష్టం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. అసలు ఏంటి కమ్యుటేషన్? పెన్షన్ కమ్యుటేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తన బేసిక్ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బునైతే తీసుకోవచ్చు. దీన్నే పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. ముందు అంటే 2010కి ముందు పాత విధానం ఎలా ఉండేదంటే, ఇలా కమిట్ చేసినటువంటి పెన్షన్ భాగాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ప్రతి నెల పెన్షన్ నుంచి మినహాయించుకుంటుంది. 15 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఆ కోతను ఆపివేసి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరిస్తుంది. రీస్టోరేషన్ ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. అయితే సమస్య ఇప్పుడు ఎక్కడ మొదలైంది? 2010 పీఆర్సీ తర్వాత మార్పు ఏంటి అంటే, 2010 పీఆర్సీ తర్వాత ప్రభుత్వం పెన్షన్ కంప్యూటేషన్ విలువను లెక్కించే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా తగ్గించింది. దీనివల్ల పెన్షనర్లకు అందే ఏక మొత్తం లంప్ సమ్ అమౌంట్ అనేది తగ్గిపోయింది. కానీ రికవరీ కాలం 15 ఏళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడే అసలు సమస్య అనేది మొదలైంది. ఒక స్పష్టమైన ఉదాహరణతో అయితే అర్థం చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్‌తో సహా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా అంశం ఏమిటంటే, కమ్యుటేషన్ చేసినటువంటి పెన్షన్ రూ. 1000 అనుకుందాము. 2010కి ముందు, 2010 తర్వాత. అంటే 2010 తర్వాత అనమాట. ఫిబ్రవరి తర్వాత నుంచి లెక్కింపు ఫార్ములాలో చూడొచ్చు. జనవరి 31 వరకు వర్తించేటటువంటి ఫార్ములా 10.46 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు రూ. 125.52. అంటే మనకు 31 జనవరి 2010 వరకు ఈ ఫార్ములా అయితే వర్తించేది. తర్వాత ఫిబ్రవరి 1 అంటే జస్ట్ ఒక్కరోజు తేడాతో ఈ ఫార్ములా అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఇక్కడ చూడొచ్చు 8.371 ఇంటూ 12 అంటే 100.45 అనమాట. అంటే దాదాపుగా రూ. 25 తగ్గిపోయిందనమాట ఇక్కడ. ప్రతి 100కి రూ. 25 తగ్గిపోయిందనమాట. సో, ఒక్కరోజు తేడాతో ఇదంతా జరిగింది. ఇక అందుకున్నటువంటి ఏక మొత్తం లంప్ సమ్ అమౌంట్. సో, 2010 జనవరి 31 లోపు రిటైర్ అయిన వారికి రూ. 1000 కమిట్ చేశారని ఫస్టే అనుకున్నాం కాబట్టి, రూ. 1000 కమిట్ చేస్తే 1000 ఇంటూ 125.52 అంటే రూ. 1,25,520 అవుతుందనమాట. అదే రూ. 1000 కమ్యూటేషన్ అనేది ఫిబ్రవరి 1, 2010 తర్వాత చేసిన వారికి చూడొచ్చు. 1000 ఇంటూ 100.45 అంటే రూ. 1,450 మాత్రమే అందింది. సో, ఇక్కడ కూడా రూ. 25,000 ప్రతి లక్ష మీద తగ్గిపోయింది. మరి ఏమన్నా కమ్యుటేషన్ పీరియడ్ ఏమన్నా తగ్గిందా అంటే, 15 సంవత్సరాలు అనగా 180 మంత్స్ 180 నెలలు యాజ్ ఇట్ ఈస్‌గా అట్టే ఉంది. ఇక్కడే అన్యాయం జరుగుతోంది. యాక్చువల్‌గా ఈ లంప్ సమ్ అమౌంట్ ఏక మొత్తంలో అందుకునే అమౌంట్ తగ్గినప్పుడు, ఈ యొక్క పీరియడ్ కూడా తగ్గాల్సి ఉండగా ఏమీ తగ్గలేదు. సో, ఇక్కడ ఇదైతే కాన్స్టెంట్ ఎంతైతే ఆ అమౌంట్ అనేది మనము కమ్యూట్ చేస్తామో ఆ అమౌంటు ఒకటే ఉన్నప్పటికి కూడా సో, అమౌంట్ తగ్గింది. కాలం కూడా తగ్గలేదు. మొత్తానికి మొత్తం రికవరీ ఎంత అంటే రూ. 1000 చొప్పున ప్రతి నెల 180 నెలలు. సో, ఇక్కడ 1,80,000 రికవరీ చేస్తున్నారు. ఇక్కడ 1,80,000 రికవరీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నష్టం ఇది 25,000 నష్టమైతే ఉంది. మరి
జరుగుతున్న అన్యాయం ఇదే. పైన టేబుల్‌ను గమనిస్తే 2010 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి సుమారుగా 25,000 తక్కువగా ఏకమొత్తం అందుకున్నప్పటికీ, అతని నుంచి కూడా 15 ఏళ్ల పాటు పాత ఉద్యోగిలాగే నెలకు రూ. 1000 చొప్పున ప్రభుత్వం రికవరీ చేస్తోంది. సాధారణ గణిత సూత్రం ప్రకారంగా రూ. 125,520ను రికవరీ చేయడానికి ప్రభుత్వానికి 15 ఏళ్లు పడితే, రూ. 1,450 రికవరీ చేయడానికి ఎంత కాలం పట్టాలి? సో, ఇక్కడ కూడా ఒక ఫార్ములా అయితే ఉంది. మనకు ఆహ్, రూ. 1,00,000 రూ. 450 డివైడెడ్ బై 1,25,520 ఇంటూ 15. సో, ఈ ఫార్ములా ప్రకారంగా మనకు ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది తెలుస్తుందనమాట. అంటే 1,25,000కు 15 సంవత్సరాలు పట్టింది. మరి 1,00,000కి ఎంత పట్టాలి అనేది మనకు ఆన్సర్‌లో తెలుస్తుందనమాట. అంటే 12 వస్తుందనమాట. ఇది మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 12 వస్తుంది. సో, దీని ప్రకారంగా దీని అర్థము 2010 తర్వాత రిటైర్ అయిన వారికి వారి పెన్షన్ నుంచి 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికీ 15 ఏళ్ల పాటుగా కోత విధిస్తోంది. దీనివల్ల ప్రతి పెన్షనర్ అనవసరంగా 3 సంవత్సరాల పాటు అనగా 36 నెలలు తన పెన్షన్‌లో కోతను భరించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న కారణం వర్సెస్ వాస్తవం. ప్రభుత్వ వర్గాలు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడము, జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలతో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను తగ్గించామని చెప్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ కమ్యుటేషన్ విలువ అంతే అందజేసిన మొత్తం తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. ఇది సాధారణ న్యాయ సూత్రం. త్వరలో రిటైర్ అయ్యేవారికి హెచ్చరిక. 62 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు కమ్యుటేషన్ తీసుకుంటే వారు చెల్లించే వడ్డీ భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణ వయస్సు పెరిగే కొద్దీ కమ్యుటేషన్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఫలితంగా తక్కువ మొత్తం అనేది చేతికి తీసుకొని ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ తీసుకునే ముందు వడ్డీ భారాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవడం మంచిది. సో, అత్యవసరం అయితే తప్ప కమ్యుటేషన్ జోలికైతే వెళ్ళకండి. కమ్యుటేషన్ బదులు పూర్తి పెన్షన్ తీసుకోవడమే మనకు ఒక్కోసారి లాభదాయకం అయితే ఉంటుంది. సో, ఒకవేళ మీరు కమ్యుటేషన్ చేయాల్సి వస్తే ఈ యొక్క మనకు వచ్చే అమౌంట్ ఎంత? మనం కట్టే అమౌంట్ ఎంత? అనేది బేరీజు వేసుకొని సో, ఎంత వడ్డీ పడుతుంది అనేది కూడా మనకు బయట బ్యాంకులు ఇంకా తక్కువ వడ్డీకి ఇస్తున్నట్లయితే బయట తీసుకోవడమే మంచిది. సో, ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? పెన్షనర్ల సంఘాల పాత్ర ఏందంటే, ఈ తీవ్రమైన అన్యాయంపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు మార్గం కన్నా సంప్రదింపులే మేలు. ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి ఏళ్ల సమయం పట్టవచ్చు. ఆ తీర్పు వెలువడే సమయానికి చాలామంది ఆహ్, వయోవృద్ధ పెన్షనర్లు జీవించి ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ప్రభుత్వంతో చర్చలు. ఈ విధంగా కోర్టుకు వెళ్ళేదానికి బదులుగా పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. మధ్య మార్గం కనీస రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లు లేదా 13 ఏళ్లకు తగ్గించేలాగా ఒక మధ్య మార్గంగా ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమైన పని. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్లకు జరుగుతున్న ఈ ఆర్థిక అన్యాయాన్ని సరిదిద్దాలని, రికవరీ కాలాన్ని తర్కబద్ధంగా సవరించాలని సగటు పెన్షనర్ కోరుకుంటున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.